నమస్కారం సార్. మాది బోదేపల్లి గ్రామం సార్, బాల్కొండ మండలం, నిజామాబాద్ జిల్లా. మేము ధ్యానంలకు 4 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే ధ్యానం నాకు తెలిసేది కాదు, కానీ ధ్యానం ఒక గుడికి, బాబా గుడికి ఎప్పుడు నేను వెళ్ళేది. అయితే మా సారు ప్రతి సంవత్సరంకు డబ్బులు పంపిస్తుండే, బాబా గుళ్ళే అన్నసత్రంకి ఇచ్చిరా అని డబ్బులు పంపిస్తుండే. అయితే అక్కడికి నేను బాబా గుళ్ళకు వెళ్ళిన, బాబా గుళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తా అని వెళ్ళే వరకు అక్కడ ఒకసారి వచ్చి ధ్యాన ప్రచారం చేస్తుండు. ధ్యానం గురించి ఇట్లా అవుతుంది, ధ్యానం గురించి అట్లా అవుతుంది, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము, ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటాం, ధ్యానం చేస్తే ఐశ్వర్యంగా ఉంటాం, డబ్బు సంపద ఉంటాం, ప్రతి ఒక్కటి సాధిస్తామని ధ్యానం గురించి వాళ్ళు చెప్పారు. ధ్యానంలో ఇంత మాత్యం ఉందా, చేద్దాం మరి. నాకైతే చాలా చాలా తలనొప్పి ఉండేది. తలనొప్పి అంటే ఒక 2 టాబ్లెట్లు వెంటనే వేసుకున్నా కూడా నాకు తగ్గలేని పరిస్థితి. అయినా కానీ 2 టాబ్లెట్లు వేసుకున్నా కూడా నేను చాలా ఏడుస్తుంటి. ఇట్లా కండ్ల గుడ్లు గుంజడము, బాగా సమస్యలు ఉండింటి తలనొప్పితోని. ఈ ధ్యానం చేస్తే ఇంత మంచిగా ఉంటుందని అంటారు కదా, చేద్దాం మరి అని చేసిన. నేను అంతకుముందు హాస్పిటల్ పోతే నీకు నరాల వీక్ అని చెప్పిండ్రు. నిజామాబాద్ తీసుకెళ్ళిండు మా సారు. తీసుకెళ్తే నరాల వీక్ అమ్మ, నువ్వు బీడీలు చేయొద్దు, ఏం చేయొద్దు, చేసినా ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఒక 500 బీడీలు చేసుకుంటే బాగుంటుంది అంటే, నేను 1500 బీడీలు చేసే మనిషిని 500 బీడీలు చేయరాకుండా ఉండాలంటే ఇదేంది పరిస్థితి నాది అని చాలా బాధపడ్డా. కానీ ఖచ్చితంగా చేయొద్దమ్మా మీరు, బీడీలు బాగా నరాల వీక్ అయినాయి, మీరు చేస్తే మనుషులు గారు. ఒకవేళ చేసినా కానీ మీరు అరగంటకోసారి అటు ఇటు తిరుక్కుంటా సోఫాలో కూర్చుండి కొంచెం కొద్దిగా వేసుకుంటా పోతేనే బాగుంటుంది, లేకుంటే మీరు మొత్తం బాగుండదని చెప్పిండ్రు. బాబా గుళ్ళే మెడిటేషన్ తెలుసుకున్నా. అయితే ఇది చేద్దాం మరి, ఆరోగ్యాలు బాగుంటాయి అంటుండ్రు కదా, చేద్దామని చేయంగా ఆ సార్ చూసి, ఈ వనిత మేడం వాళ్ళు ఇక్కడ క్లాస్ చాలా అయిందమ్మా, మీరు వచ్చి ఇక్కడ చేసుకుంటారని ఒక మనిషిని పంపించిండ్రు. మా ఊరు మనిషిని పంపిస్తే, అయ్యో గీన బండి మీద ఇట్లా పోడు, అప్పుడు అట్లా సెంటిమెంట్గా అట్లా ఇట్లా పోవాలి అయ్యో అని, లేదు నేను వస్తా మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి, ఇంకొక పక్క వాళ్ళని 4గురిని తీసుకెళ్ళి వనిత వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ధ్యానం కోసం, క్లాస్ కోసం. అక్కడ రణవీర్ సార్ క్లాసు పరిచయం. సార్ క్లాస్ చెప్తుంటే మేము ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళ పొన్ని ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక అసలు ఏం అర్థమవుతలేదు, ఈ కళ్ళ పొన్ను ధ్యానం చేస్తే ఎందుకు ఈ కళ్ళ పొన్న నీళ్ళు ఇట్లా పోతున్నాయి అన్నీ, ఇదేంది అని అనుకున్నా. కానీ చేసిన ఇక అట్లనే, ఇక గంటలు చేసుకుంటానే అట్లనే అలవాటు చేసుకున్నా. తలనొప్పి పూర్తిగా తక్కువైపోయింది, మెడిసిన్స్ మొత్తం బంద్ అయిపోయినాయి, అన్ని పనులు ఆనందంగా చేసుకుంటున్నాం. మా ఇల్లు సంతోషంగా ఉంది, మేము పిరమిడ్ కుటుంబం అయింది, మేము శాకాహార కుటుంబం అయింది. మేము ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, పాంప్లెట్లు వస్తున్నాం, సండే క్లాసులకు వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి సాధిస్తున్నాము. అట్లాగే మా అయ్యప్రాల తమ్ముడు బిడ్డ కూడా చాలా బాగా ఉండకుంటే మా పాప చెప్పింది, మా అమ్మ ధ్యానం చేస్తుంది, మా ఇంటికి తీసుకురండి అని చెప్తే, ఆ అమ్మాయిని తీసుకొస్తే 3 నెలలు ఇక్కడనే ఉంచుకున్నాం మేము. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడనే ఉంచితే మాకు క్రచ్చర్ వేయించుకున్నాం. ఆ క్రచ్చర ఎండాకాలం 3 నెలలు ఆ అమ్మాయిని పట్టుకొని అట్లనే వండబెట్టుకొని ఎండాకాలం పైన పండుకున్నా. ఆమె సమస్య తీరిపోయింది. మేము ప్రతి ఒక్కటి సాధిస్తున్నాము. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఆ అమ్మాయి, ఆమెది ఎమ్లావాడ మరిగడ్డ, అటు వెమ్లవాడ సైడు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ పిల్లకు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిండ్రు. ఆమె ఖర్చు పెట్టినా కానీ ఎక్కడ పోయినా ఆమె సమస్య తీరలేదు. ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తే ఆమె ప్రతి ఒక్కటి సాధించింది. ఆమె ఆరోగ్యం సాధించింది, ఆమె ఆనందంగా ఉంది. వాళ్ళ ఇంటి వాళ్ళని మొత్తం ధ్యానంలోకి తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మని, వాళ్ళ డాడీని, వాళ్ళ అక్కని, చెల్లెని, తమ్ముడిని, ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చింది. ఆమె ద్వారా వాళ్ళ మేనత్తలు, మేనమామలు వాళ్ళు కూడా ధ్యానం చేసుడు మొదలు పెట్టిండ్రు. ఆయన 25 సంవత్సరాల నుంచి చేస్తుండనట మా అన్నయ్య ఎమ్లవాడ కాడ. మా అయ్యల సానోళ్ళ వాళ్ళ బావ. అయినా వాళ్ళ భార్య ఎటన్నా పోయి బయట కౌసు తింటుండేనట. అయితే ఈ మెడిటేషన్ నేను చెప్పిన నుంచి ఏమైందంటే ఆమె శాకాహార అయింది మొత్తం. ఆయన ఇంకా తృప్తి పడి ఆయన ఇక్కడ మనీ మెడిటేషన్ తీసుకున్నాడు. ఎమ్లవాడకి వెళ్ళి ఇక్కడికి వస్తుండు. మన బోదేపల్లి ఎక్కడ, ఎమ్లవాడ ఎక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. అయితే నా ఆరోగ్యం పూర్తి అయింది, ఇతరులు బాగున్నారు. మా సార్ కూడా మస్తు పరిస్థితులు బాగుండకపోతుండే, ఎప్పుడు విదేశాలలో ఉంటుండే మా సారు. ఆయనకు కూడా హెల్త్ ప్రాబ్లం బాగుండేది, ఎప్పుడు యాక్సిడెంట్లు, బైకు నడిపించుడు, ఆయనకు అదే సమస్యలు.
నేను ధ్యానం వల్ల నేను ప్రతి ఒక్కటి సాధిస్తున్నా, నువ్వు కూడా చేసుకో. పొద్దున రాత్రికి డ్యూటీకి ఒక ముందు, డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు మంచిగా ధ్యానం చేసుకో, మనం మంచిగా ఉంటున్నాం. నేను మంచిగా ఉన్నా కదా, నేను మంచిగా అయినా కదా, నా తలనొప్పి సమస్య తీరింది, నువ్వు కూడా మంచిగా అవుతావంటే మా సార్ కూడా పొద్దున రాత్రికి ధ్యానం మంచిగా ప్రతి నేను చెప్పినట్టు ఎట్లెట్లా చేస్తే అట్లా ఆయన ఫాలో అయ్యిండు. ఆయన కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో మంచిగా డెవలప్ అయ్యిండు, మంచిగా ధ్యానం చేస్తుండు. ఇంకా ఏదన్నా ధ్యానం మన పత్రిసారి ఇట్లా ఇది చేసుకో అమ్మా, అది చేసుకో అమ్మ నాకు వీడియోలు కూడా పంపిస్తాడు ఆయన. అదృష్టం కలిసి వచ్చింది ధ్యానం వల్ల. నేను ప్రతి ఒక్కటి సాధిస్తున్నా. ధ్యానం బాగా నమ్మకం అయిపోయింది మా ఇంట్లో. మా బాబు కూడా ఏదైనా చెప్తే ధ్యానం గురించి ఎగతాలుగా నవ్వుతుండే, ఎడ్డిస్తుండే. ఇప్పుడు బాబు కూడా ఎక్కడంటే అక్కడ దించేసి వస్తాడు, తీసుకెళ్తాడు. అయితే ప్రతి ఒక్కటి ధ్యానం వల్ల మంచిగానే సాధిస్తున్నాము, అంతా ఆరోగ్యంగానే ఉన్నాం. మా అన్నయ్య కూడా మొన్న రీసెంట్గా చాలా బాగలేకుండే, పాప డెలివరీ అయింది, కడతాలు పోవుడు. పాప ప్రెగ్నెంట్తో నుండి కడతాలు పోవుడు. అయితే నాకు 9 నెలలు పడ్డాయి నా బిడ్డకు. ఎట్లా నేను అక్కడికి వెళ్తే ఇడ మందేమంటారుగా, 9 నెలలు పడ్డ పిల్లని ఇడిసబెట్టి సరోజనకి ఏమైనా బుద్ధి ఉందా, ఇంకా కడతాలట పోయిందట అని అంటరచ్చు అని అనుకుంటే, అట్లా ఏమనుకోని ఓళ్ళని ఏమని అనుకోని నేను పోయి తీరాలి, ఒక్కరోజన్నా పోయి తీరాలని నేను మనసులో పెట్టుకుంటే ఇక మా అయ్యప్రాలు ఏమన్నది, నేను ఒక్కరోజు 9 నెలలు పడ్డాక నేను తీసుకెళ్తా వదినే, నువ్వు వెళ్ళి రండి అని చెప్పింది. కడతలకి వెళ్ళిన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అట్లా వెళ్ళిన, సండే సాయంత్రం 6 గంటలకు వచ్చేసిన బోదేపల్లికి. సోమవారం మా పాపకు డెలివరీ నొప్పులు వచ్చినాయి, తీసుకొచ్చిర్రు హాస్పిటల్కి. అయితే అక్కడ ధ్యానం చేస్తే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది. వచ్చేసినాము 11 గంటల వరకు. పాపకు పొద్దున్న బాబు డెలివరీ అయింది, బాబుని ఇచ్చిండ్రు 11 గంటలకు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకున్నాము. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి సాధిస్తున్న ధ్యానం వల్ల. ధ్యానమే ముక్తి అయిపోయింది, ధ్యానమే శక్తి అయిపోయింది, ధ్యానమే దైవం అయిపోయింది. ధ్యానం వల్ల ప్రతి ఒక్కటి సాధిస్తున్నా. అయితే మా సార్కి కూడా ప్రమోషన్, నువ్వు ధ్యానం చేసుకుంటా డ్యూటీ చేస్తున్నావు కదా అంటే ఆయనకు కూడా 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఆయన కూడా ఇప్పుడు బండి మీద డైలీ తిరిగేటైనా ఆయనకు సూపర్వైజర్ వచ్చింది. ఇవన్నీ బాగుండగా మనం ధ్యానం ఎందుకు బంద్ చేసుకోవాలా, మనకంతా బంద్ జరుగుతుందని మా పిల్లలను కూడా మారుస్తున్నాము. మా అయ్యప్రాలు కూడా నువ్వు ధ్యానం చేయవని అంటే మయ్యలు కాపు వేస్తుండు, మయ్యలు సని చేస్తుంది. ఆమె కూడా ఎంపీటీసీలప్పుడు ఓట్లప్పుడు నేను గెలాలవాది, నేను ధ్యానం చేయంటే నేను చేసుడు కాదు, మీరు చేయండ్రమ్మా, మీరు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పిన. ఆమె కూడా చేసింది. అప్పుడు మన బాల్కొండ ఆంజనేయుల పెర్మిట్ కడుతుండ్రు, వదిలే నువ్వు పెర్మిట్కి డబ్బులు పంపియు బాగుంటుందని చెప్పిన. సరే పంపిస్తా అని 1100 డబ్బులు పంపించింది ఆమె కూడా. అందులో ఇంకొక నేను 1000 వేసి 2100 అక్కడ ఇచ్చేసిన పెర్మిట్కి. ధ్యానం వల్ల ప్రతి ఒక్కటి సాధించిన. అయితే కొబ్బరికాయ కొట్టేట రోజు, క్రచ్చర్ వేసేట రోజు సార్ ఏమన్నాడు, ఎంత ప్లాటు సరోజన మేడం ఈ ప్లాట్ మీరు తీసుకున్నారంటే, సార్ అది మాది కాదు వేరేలది, వాళ్ళు ఇస్తారా అన్న. అమ్మ నువ్వు ధ్యానం చేసుకొని పెంచుకొని తీసుకో అమ్మా ఇస్తారు అని చెప్పిండు సారు. అయితే 2 సంవత్సరాల తర్వాత మాకు ప్లాట్ అమ్ముతామని వచ్చింది కవరు. వస్తే ఏం చేసిన అంటే, మరి మొన్ననే పెళ్లి చేసినాము, తీసుకుంటూ అవుతుందా కాదా అని అనుకున్నా. సరే తీసుకుందాం అని మా సార్కి చెప్తే తీసుకోండి అని తీసుకోమరా అంటే, అందులో మా మనిషి అడ్డం వచ్చిండు, మా ప్లాటు నువ్వు ఎట్లా కొంటావు అని. అయితే మీదని అంటున్నావు కదా, సరే మరి ఓకే, మనకు గొడవలు ఎందుకు అద్దు మరి అని ఊకున్నాం. అయితే మాకు కాకుండా వేరేళ్ళకి ఇచ్చేసిండ్రు ఆ ప్లాట్ని వేరేళ్ళకి ఇచ్చేసిన తర్వాత, అయ్యో మేము తీసుకుంటామంటే మాకు కాదన్నారు. అయినా నాకు ధ్యానం ఉంది, నేను ధ్యానం చేసుకుంటా, నాకు ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది, ఇవన్నీ వస్తాయి, ఏదైనా వస్తుంది నాకు సాధిస్తే అని నేను ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఏదైనా నాకు మిస్ కాలేదు, ఇది కూడా మిస్ కాదు, 10 రూపాయలు ఎక్కువైనా నాది నాకు వస్తవచ్చు అని. అక్కడ మాకు సాయిబాబా గుడి కాడ టెంపుల్లో మాది అన్నసత్రం పెట్టినాం. ఆ రోజు నేను అన్నసత్రంకు కుంటలు బియ్యం కొనిస్తాను కొనిచ్చిన. అక్కడ అన్నసత్రం జరుగుతుంది, మీకు మళ్ళీ వేరైనా కొన్నతను మాకు ఇస్తాను ఫోన్ చేస్తుడు, ఈ ప్లాట్ తీసుకొని రమ్మా మీరు, మాకు అవసరం లేదు అని. ఆ ప్లాట్ మళ్ళీ మాకే వచ్చేసింది. ప్రతి ఒక్కటి సాధన చేసినాము, మాకు అయింది. బాల్కొండలో కూడా ప్లాట్ కొనుక్కున్నాము. ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుండిపోయాడు మా సారు, అది కూడా సంతోషంగా మాకే అయింది. అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పటివరకు అయితే అంతా బాగానే ఉంది. బిడ్డ పెళ్ళి ఎంజాయ్ చేసినాం, మన్మడొచ్చిండు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా సంతోషాలు, ఇంకా బాబు పెళ్ళి ఉన్నది, ఇక బాబు సంతోషంగా విదేశాలకు వెళ్తే బాబు పెళ్ళి చేసి ప్రతి ఒక్కటి సాధించుకున్నట్టే. అన్ని బాగున్నాయి, అంతా బాగుంది. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అదొకటి. సారు ఏమన్నాడంటే, అమ్మ మీరు ధ్యానం నేర్చుకున్నారు, జ్ఞానం నేర్చుకున్నారు కాబట్టి మీరు పాంప్లెట్లు కూడా వంచడానికి వెళ్ళాలా, మీరు పూర్తిగా శాకాహారులని చేయాలా ప్రతి ఒక్కళ్ళని
అని మాకు సార్ చెప్పింది, ఫాలో అయినాం. సార్ ఎక్కడెక్కడికి పాంప్లెట్లు అంటే ఈ సండే క్లాసులకు వెళ్ళినాము, ఎక్కడైనా శాకాహారం చేసి వచ్చినాము. మాకు అంతా బాగానే ఉంది. పాంప్లెట్లు కూడా పంచడానికి వెళ్ళినాము, సండే క్లాస్లోకి వెళ్ళినాము. పాంప్లెట్లు బండి, శాకాహార బండి ఉంది మనకు. పాంప్లెట్లు పంచడానికి బండి కూడా మాకు సార్ ఏర్పాటు చేసిండు. పంచడానికి ఒక మనిషి డ్రైవర్ని ఏర్పాటు చేసిండు సార్. మాకు అన్ని హెల్ప్ఫుల్ చేసిండు సార్ కూడా. సార్కు ఎంత చెప్పుకున్నా కూడా మేము తక్కువనే. మా చుట్టాలు కూడా ధ్యానం వల్ల ప్రతి ఒక్కళ్ళు బాగున్నారు. వాళ్ళు ఇంట్లో ధ్యానం చేసుకుంటా, ఆయన 25 సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా కూడా ఆయనకు ఆమె వినలేదట. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తినస్తుండేనట. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తినస్తుండే అని అసంటే ఆమె మా ఇంటికి వచ్చిన నుంచి మొత్తం శాకాహారం అయిందని వాళ్ళ భర్త ఫుల్ ఎంజాయ్ చేసి, అమ్మ మీ ఇంటికి వస్తే ఆమె బాగైంది అని అక్కడ ఎమ్లవాడకి వెళ్ళొచ్చి ఇక్కడ మన మెడిటేషన్ తీసుకోవడం వాళ్ళ భర్త. మీదంతా మంచిగా ఉంది, బాగుంది, ఎనర్జీ ఫుల్ ఉంది మీది అని. మనకి ఇక్కడ చాలా పెర్మిట్లు ఉన్నాయి. మన పెర్మిట్లు మస్తు మంది మార్పు కూడా వస్తుంది మన పెర్మిట్ల వల్ల. పక్క వాళ్ళు కూడా నేను పెర్మిట్లు పెట్టించిన చిన్నవి అవి సార్కి చెప్పి, వాళ్ళు ఒకళ్ళు కొంచెం పెర్మిట్ వేసి పెట్టిస్తే ఒక అతను బాగా ఎగతాలు చేసిండు నన్ను, ఇట్లా యూసుడు కోపంతో. ఈమె ఎందుకు పెట్టించింది, ఆయన కొంచెం తాగుబోతు అన్నట్టు. తాగుబోతైతే ఆమె వాళ్ళ భార్య ఊకే ఇదేంది సమస్య, సరోజన మీ ఇంట్లో మంచిగా ఉంటుంది కదా, నాకు కూడా ఒక పెర్మిట్ పెట్టియవా, నేను కూడా ఈయన మాట్లాడచ్చు అని అంటే ఆమె పెర్మిట్ పెట్టించుకున్న నుంచి సమస్య ఎక్కయింది. ఇక ఆయనకి ఎందుకంటే తాగుడు పిచ్చి, తినుడు పిచ్చి, అది ఆయన కుదురుతలేదు. అందులో పెర్మిట్ ఉంటే ఇది తీసేయి అని మా ఇంటికి గొడవ కచ్చుడు. ఆయన నువ్వు తీసేయి అంటే పెట్టిండు సార్, పెట్టిండు, నేనేం చేయలేను, నువ్వు సార్కి అడుగు, ఏదన్నా అడిగేది ఉంటే నాకు అడగకు, నువ్వు ధ్యానం చేసుకోమంటే నువ్వు ధ్యానం గురించి చెప్తున్నావని నేను ఇరగమరగా చూసుకుంటా. ప్రతి సాయిబాబా గుడి కాడ ఎక్కడ పడితే అక్కడ నా గురించి బ్యాడ్గా ఎప్పుడు ఇక అది సరోజనట, ధ్యానమట, ఏమో ధ్యానమట, మాడకట్టంతా పిస చేస్తుంది, పరేషాన్ చేస్తుంది, ధ్యానంలో అందరినీ కూకుండా పెడుతుంది, ఏమో దావ మీదేమో వేపించింది, అందరిని కూర్చుంటే కారనట, ఏమో అందరిని తోలకొచ్చి ఒక దగ్గర మూతులు కూర్చుంటుకుంటా ధ్యానాలట ఏమోనట అని కోపంతో తిట్టుడు, ఎక్కడంటే అక్కడ ఇట్లా ఎగతాలు చేసుడు. అయినా నా గురించి సార్కు నంబర్ ఉంటే, ఆ పెర్మిట్ మీద నంబర్ ఉంటే సార్కు ఫోన్ చేసి తిట్టుడు, ఈ పెర్మిట్ నాకు తీసేయండి. సార్ ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఆ పెర్మిట్ ఆమె తట్టుకెళ్ళి తీసేసి మీ ఇంట్లో పెట్టేసుకో అని సార్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి అన్నీ బాగానే జరిగినాయి, కానీ అంతా బాగానే ఉంది ఇప్పటికి కూడా. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. పత్రి సార్కు, స్వర్ణమాల మేడంకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రణవీర్ సార్కు, సప్న మేడంకు కూడా, అలాగే మా ఊరు బోధపల్లి లావణ్య మేడం ధ్యానం తెచ్చినందుకు ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు కావాలా, శాకాహారులు కావాలా అని కోరుకుంటున్నాను. మనం అందరు ధ్యాన కుటుంబాలు కావాలా, మనం పెర్మిట్ కుటుంబాలు కావాలని, లోక కళ్యాణం చేసుకునాలని, జరగాలని అని కోరుకుంటున్నాను. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.